హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జయరామ్. ఈరోజు సాల్ట్ సర్వే ఏ విధంగా చేయాలి, సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ సాల్ట్ క్లుప్తంగా. సో ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఒక లింక్ పంపబడింది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పోస్టర్ వస్తుంది. ఆ పోస్టర్ మీద క్లిక్ చేయగానే జస్ట్ వన్స్ ఈ విధంగా క్లిక్ హియర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తాను ఈ విధంగా మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ టీచర్ సపోర్ట్ స్ట్రక్చర్స్ సర్వే. సో ఇక్కడ నెక్స్ట్ కొడతాము, తర్వాత నెక్స్ట్ కొడతాము. ఇక్కడ చూడండి, సమ్మరైజ్ ద ట్రైనింగ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ 2018-21 ఆన్ జనరల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ప్రొవైడెడ్ టూ మెనీ టైమ్స్ ప్రొవైడెడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అనేది నేను ఓకే చేస్తాను. ఓకే తర్వాత యువర్ ప్రియారిటీ ఫర్ రిసీవింగ్ ట్రైనింగ్ ఆన్ జనరల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. అర్జెంట్ రిక్వైర్డ్, సమ్వాట్ అర్జెంట్, నాట్ అర్జెంట్ బట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, కెనాట్ సే. దీనిలో అన్నిటికంటే నేను వచ్చేసి సమ్వాట్ అర్జెంట్ అని పెడతాను. ఎందుకంటే రానున్న మార్పులను మనం ఎదుర్కోవాలంటే అవి వచ్చినప్పటికీ కొంచెం మనకి అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉందండి, సమ్మరైజ్ ద ట్రైనింగ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ 2018-21 ఆన్ టీచింగ్ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ అండ్ ఫిజికల్ డిజబిలిటీ యాజ్ ఫాలోస్. ప్రొవైడెడ్ టూ మెనీ టైమ్స్, ప్రొవైడెడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. అంతే కదా, మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు ప్రొవైడ్ చేసినారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను సమ్వాట్ అర్జెంట్ అని కొడతాను. తర్వాత నెక్స్ట్ సమ్మరైజ్ ద ట్రైనింగ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ 2018-2021 ఆన్ లైఫ్ స్కిల్స్ యాజ్ ఫాలోస్. ప్రొవైడెడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఇది సమ్వాట్ అర్జెంట్ అని కొడతాను. నెక్స్ట్ సమ్మరైజ్ ద ట్రైనింగ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ 2018-21 ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ మీద ఇచ్చారు కదా ఎంతవరకు, ప్రొవైడెడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు కూడా సమ్వాట్ అర్జెంటే. ఓకే నెక్స్ట్ యాక్షన్ రీసెర్చ్ మీద మనకు ఏమి ఇవ్వలేదు. నాట్ రిసీవ్డ్ ఎనీ ట్రైనింగ్స్ ఇన్ దిస్ టాపిక్ అది కొడతాను నేను. యువర్ ప్రియారిటీ అర్జెంట్, నాట్ అర్జెంట్ బట్ రిక్వైర్డ్ అనే దాని మీద కొడతాను. సో నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ ఎంగేజ్మెంట్ యాజ్ ఫాలోస్. దీని మీద అప్పుడప్పుడు సిఆర్సీలో ఇచ్చారు కాబట్టి దీని మీద ఓకే, సమ్వాట్ అర్జెంట్ అనేది కొడతాను. నెక్స్ట్ కొడతాను. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ప్రొవైడెడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, సమ్వాట్ అర్జెంట్. నెక్స్ట్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ క్లాస్ రూమ్ అనేది ఇంకా ఇవ్వాలనుకున్నారు కానీ ఆఫ్లైన్లో ఇవ్వలేదు. ఆన్లైన్ డివిజన్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోయింది కాబట్టి నేను నాట్ రిసీవ్డ్ ఎనీ ట్రైనింగ్స్ ఇన్ దిస్ టాపిక్ అనేది కొడతాను. తర్వాత అర్జెంట్లీ రిక్వైర్డ్ అనేది కొడతాను. నెక్స్ట్ ఇన్ ద పాస్ట్ 3 years యూ హ్యావ్ రిసీవ్డ్ ట్రైనింగ్ ఆన్ ఎనీ అదర్ టాపిక్ అపార్ట్ ఫ్రమ్ ద వన్స్ యాజ్ ఆస్క్డ్ బిఫోర్. వేరే దాని మీద ఏంటిందన్నా మీరు ట్రైనింగ్ తీసుకున్నారంటే ఏం తీసుకున్నారంటే మనం ఏవో సెన్సెస్ అవి ఇవి ఏమైనా తీసుకుంటే అది ఒకటి అని పెడతాం. నెక్స్ట్ సమ్మరైజ్ ద ట్రైనింగ్స్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ 2000 యాజ్ ఫాలోస్. ప్రొవైడెడ్ టూ మెనీ టైమ్స్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. నాట్ అర్జెంట్ బట్ రిక్వైర్డ్. నెక్స్ట్ దిస్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్. ప్లీజ్ ఎంటర్ ద టాపిక్ నేమ్. మనం ఏదైతే తీసుకుంటామో దాని టాపిక్ నేము ఇక్కడ మనం చూపించాలి. సపోజ్ తరల్. నెక్స్ట్ సో ఆంధ్రప్రదేశ్ టీచర్ సపోర్ట్ స్ట్రక్చర్ సర్వే. థ్యాంక్ యూ ఫర్. ఈ విధంగా మనము ఈ సర్వేని చేసేస్తాం అన్నమాట. మళ్ళీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ రిసీవ్డ్, లాంగ్వేజ్ యాబ్సెంట్, నాట్ రిసీవ్డ్, నాట్ అప్లికబుల్. సో లాంగ్వేజ్
రిసీవ్డ్ చాలాసార్లు ఇచ్చారు లాంగ్వేజ్. మ్యాథమెటిక్స్ అప్పుడప్పుడు ఇచ్చారు ఆన్ టైము. జనరల్ సైన్స్ అస్సలు ఇవ్వలేదు, నాట్ రిసీవ్డ్. ఇంకా నెక్స్ట్ సోషల్ సైన్స్ మీద కూడా అంతే, నాట్ రిసీవ్డ్. ఈవీఎస్ సోషల్ సైన్స్ మనకు జనరల్ సైన్స్ ఈ రెండు కూడా దీని కిందకి వస్తాయి, నాట్ అప్లికబుల్ ఉంది, ఎందుకు ప్రైమరీ ఇవ్వాలి కాబట్టి. ఈవీఎస్ మీద ఇవ్వలేదు. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ నాట్ అప్లికబుల్లే, ఫిజికల్ సైన్స్ నాట్ అప్లికబుల్లే, మ్యూజిక్ డ్యాన్స్ ఇది నాట్ అప్లికబుల్లే, కంప్యూటర్ ఎడ్యుకేషన్ నాట్ అప్లికబుల్లే, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషను నాట్ అప్లికబుల్, ఫిజికల్ ఎడ్యుకేషను ఇవ్వలేదు, నాట్ రిసీవ్డ్. వొకేషనల్ ఎడ్యుకేషను లేదు, వర్క్ ఎడ్యుకేషను నాట్ రిసీవ్డ్. సో నెక్స్ట్ కొడతాం. కొట్టిన తర్వాత ఇక్కడ యువర్ ప్రియారిటీ ఫర్ రిసీవింగ్ ట్రైనింగ్స్ ఫర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ రిక్వైర్డ్. లాంగ్వేజ్ ఇది అయిపోయిందిగా, ఇంతకుముందు చేసాము. సో ఈ విధంగా సర్వేను చేస్తాం. ఎందుకు లాంగ్వేజ్ వచ్చేసి ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఒకసారి ఇచ్చారు, జనరల్ సైన్స్ నాట్ అప్లికబుల్, సోషల్ సైన్స్ నాట్ అప్లికబుల్, ఈవీఎస్ ఇవ్వలేదు, నాట్ రిసీవ్డ్, బయాలజికల్ సైన్స్ నాట్ అప్లికబుల్, ఫిజికల్ సైన్స్ నాట్ అప్లికబుల్, ఆర్ట్స్ క్రాఫ్ట్స్ నాట్ అప్లికబుల్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ నాట్ అప్లికబుల్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నాట్ అప్లికబుల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, నాట్ రిసీవ్డ్, వొకేషనల్ ఎడ్యుకేషను నాట్ రిసీవ్డ్, వర్క్ ఎడ్యుకేషను నాట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ సపోర్ట్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రైనింగ్ సపోర్ట్ రిసీవ్డ్. ఎస్సీఆర్టీ, ఎస్ఏ డైట్, ఎంఆర్సి ట్రైనింగ్స్ ఇచ్చారు. +1 అంటే మోర్ దాన్ 1 per month, 1 month once per month, twice a year, once a year ఇస్తున్నారు. ఇది ఏది ఎస్సీఆర్టీ వాళ్ళది, వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను నేను. అదేవిధంగా కాంప్లెక్స్ మీటింగ్స్, లెసన్స్, డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఇది యాక్చువల్గా అయితే మంత్లీ వన్స్ ఇవ్వాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటా. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండ్ ఫీడ్బ్యాక్ దీనిని నాట్ రిసీవ్డ్. నెక్స్ట్ 3 అయితే ఎక్సలెంట్, 2 అయితే మోడరేట్, 1 అయితే అన్సాటిస్ఫాక్టరీ, ఎన్ఏ అయితే నాట్ అటెండ్. ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎక్సలెంట్గా మనం అప్ టు డేట్ ఉన్నాం కాబట్టి అది పెడతాను. ఇన్ పర్సన్ నాట్. అన్సాటిస్ఫైడ్ అండి. ఇది బ్లెండెడ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ట్రైనింగ్స్ సినారియో పర్ఫార్మెన్స్. ర్యాంక్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్స్ యాజ్ పర్ ద ప్రిఫరెన్స్. డిస్ట్రిక్ట్ లెవెల్, నాన్ రెసిడెన్షియల్, మిక్స్ ఆఫ్ ఆన్లైన్ ట్రైనింగ్ విత్ ఇన్ పర్సన్, నాన్ రెసిడెన్షియల్ ఇన్ పర్సన్ ట్రైనింగ్. ప్రిఫరెన్స్ 2 వచ్చేసి డిస్కషన్స్. ఇది ప్రిఫరెన్స్ 3 వచ్చేసి ఫుల్లీ రెసిడెన్షియల్. ప్రిఫరెన్స్ 4 వచ్చేసి ఆన్లైన్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రైనింగ్ మంత్లీ కాదు, క్వార్టర్లీ ఇట్లా ఇస్తే బాగుంటుంది. ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ట్రైనింగ్స్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇస్తే బాగుంటుంది.
నెక్స్ట్ ఫాలోయింగ్ యాజ్ ఫాలోస్. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, సెక్టోరియల్ ఆఫీసర్స్ 1 year వన్స్ వచ్చినారు. ఇప్పుడు హెడ్ మాస్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్ అప్పుడు వస్తూ ఉంటారు అంతే. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంతే, మంత్లీ ఒకసారి రాళ్ళ సరిపోతుంది. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ సారు వస్తూ అంటాడు ఇయర్లీ ట్వైస్ అట్లా. స్కూల్ కాంప్లెక్స్ ఇచ్చాము ఆయన అంతే. డిఓ డైరెక్ట్ ప్రిన్సిపాల్ అంతే. అప్పుడు స్టేట్ ఆఫీసర్స్. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ పర్ఫార్మెన్స్ ప్రిఫరెన్సెస్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ రూమ్ అండ్ ఫీడ్బ్యాక్. once in 2 months, fortnightly. సపోర్ట్ స్ట్రక్చర్స్. ఇంకా మీరు కానివ్వండి. డిస్కషన్స్ విత్ అదర్ టీచర్స్ ఇన్ కాంప్లెక్స్ డిస్ట్రిక్ట్ స్టేట్ వచ్చేసి 4. డిస్కషన్స్ విత్ స్కూల్ టీమ్, సాల్వింగ్ డౌట్స్ అండ్ కొలాబరేటివ్ పర్ఫార్మెన్స్. ఇది ఇక్కడ 4 ఎందుకు తీసుకుంటామంటే ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అనమాట. మోస్ట్లీ హెల్ప్ఫుల్ అయితే 3 తీసుకుంటాం, సమ్ వాట్ హెల్ప్ఫుల్ అయితే 2, 1 అయితే నాట్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండ్ మెంటరింగ్ బై అప్రాప్రియేట్లీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ అయితే హెల్ప్ఫుల్లే. రెఫరింగ్ టు ఈజీ టు అండర్స్టాండ్ టీచర్ గైడ్ బుక్స్, ట్రైనింగ్ మాన్యువల్స్ ఇండివిజువల్లీ హెల్ప్ఫుల్లే. సో నెక్స్ట్ bit difficulty to identify various types of intellectual or physical disabilities in the classroom. A bit difficult. I find it difficult to adopt different teaching learning strategies to address learning needs of children. I do not know why. Difficult to engage with parents to support learning of with different types of. I find it difficult to adopt different teaching learning strategies to address learning needs of children with different types of intellectual and physical disabilities. బిట్ ఇదే ఫస్ట్దే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నెక్స్ట్ థ్యాంక్ యూ. ఈ విధంగా మనము సాల్ట్ సర్వే అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ సెలెక్ట్ ద గ్రేడ్స్ యూ టీచ్. ప్రైమరీ గ్రేడ్ 1 to 5th కాబట్టి అదే తీసుకుంటాను. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ టీచింగ్ గ్రేడ్ 1 to 5th. మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, ఈవీఎస్ అంతే, 2 లాంగ్వేజెస్ అవి టీచ్ చేస్తాను. ద క్లాస్ రూమ్ యూ టీచ్ కెన్ బి summarized as my class consists of a single grade. My class consists of students from multiple grades. ఇదే. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ యూజ్డ్ బై యూ ఇన్ ద క్లాస్ రూమ్. తెలుగు, ఇంగ్లీష్ 2 కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఏజ్ అప్రాప్రియేట్ అండ్ రీడింగ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ బుక్స్, ప్యాసేజెస్, పిక్చర్స్. ఇదే సెలెక్టింగ్. డిప్లొమా ఇన్ ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్. అంతే. ప్లీజ్ సెలెక్ట్ యువర్ టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్.
21 to 25లో ఉన్నాను. యూ హ్యావ్ కంప్లీటెడ్ 75% ఆఫ్ ద సర్వే. ఇంకా ఎంత ఉందో చూడండి. ప్లీజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ డిస్క్రైబ్ ద ఇంటర్నెట్ అట్ యువర్ స్కూల్. రెఫరబుల్ ఇంటర్నెట్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ ఆల్ ద క్లాస్ రూమ్స్. ఓకే, ఇదే మాది. నెక్స్ట్, ఐ హ్యావ్ యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అట్ హోమ్. అకాడమిక్ యాక్టివిటీస్, క్లాస్ రూమ్ teaching. On an average, out of 8 school working day hours, how many hours do you dedicate in the following attitudes? Academic activities, classrooms, teaching. 6 hours. Academic activities, preparing teaching and learning material, lesson plans, 1 hour. Non-academic activities, దీనికి 1 hour. నెక్స్ట్, అనంతపూర్ మన జిల్లా రూరల్లో పనిచేస్తుంది. ఇది సబ్మిట్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఈ విధంగా మనం సాల్ట్ సర్వేని ఫినిష్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe my channel. If you like the video, like it and share it. Thank you friends.